గ్రంథాలయం. రామాపురం అనే ఊరి చివర చెరువు ఉండేది. ఒకసారి ఓ కుక్క అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి పక్కనే ఉన్న వలలో ఇరుక్కుపోయింది. అందులోంచి బయటపడలేక చాలా ఇబ్బంది పడసాగింది. అక్కడికి కాస్త దూరంలో కలుగులో నుంచి అంతా గమనిస్తుంది చిత్రం అనే ఎలుక. వెంటనే దాని దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నేను సాయం చేస్తాను అంటూ వలను మొత్తం ముక్కలుగా కురికేసి కుక్క బయటికి వచ్చేలా చేసింది. అడగక ముందే వచ్చి సాయం చేసినందుకు ధన్యవాదాలు అంది కుక్క. మరుసటి రోజు కలుగులో నుంచి బయటకు వచ్చిన చిత్రానికి ఓ గండు పిల్లి కనిపించింది. అమ్మో పిల్లి అంటూ అది మళ్ళీ కలుగులోకే వెళ్ళింది. ఆ పిల్లి మాత్రం ఇది బయటకి రాకపోతుందా అని అక్కడే మాటు వేసుకుని కూర్చుంది. చిత్రం కలుగులోంచి తొంగి చూస్తూ రోజంతా అందులోనే గడిపేసింది. ఇక పిల్లికి విసుగొచ్చి, ఈ రోజు దొరకకపోతేనే రేపైనా నువ్వు నాకు ఆహారం కావాల్సిందే కదా అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇదంతా చెట్టు మీదున్న కాకి గమనించింది. వెంటనే విషయాన్ని కుక్కకు తెలియజేసింది. కుక్క ఉదయాన్నే చిత్రం కలుగు దగ్గరికి వచ్చి దాన్ని పిలిచింది. కాస్త భయంగానే అది బయటకు వచ్చింది. పిల్లి వచ్చి ఎక్కడ తినేస్తుందోనని కంగారు పడింది. అనుకున్నట్లుగానే కాసేపటికి ఆ పిల్లి వచ్చింది. దాన్ని చూసిన కుక్క, చిత్రం నా మిత్రురాలు, తనకేదైనా హాని తలపెట్టాలని చూస్తే అస్సలు ఊరుకోను అని హెచ్చరించింది. దాంతో భయపడిన పిల్లి, అమ్మో, బతికి ఉంటే ఇంకేదైనా తినొచ్చు, ఆ చిత్రం జోలికి మాత్రం వెళ్ళొద్దు అనుకుని పారిపోయింది. నా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు మిత్రమా, నువ్వు లేకపోయి ఉంటే ఎప్పుడో ఒకసారి ఆ పిల్లి నన్ను తినేసేది అంది చిత్రం. నువ్వు ప్రమాదంలో ఉన్నావని కాకి చెబితే వెంటనే వచ్చాను. అప్పుడు అడగక ముందే నాకు సాయం చేశావు. ఇప్పుడు కాకి వల్ల నీకు అండగా నిలిచే అవకాశం వచ్చింది. అయినా ఒకరికి ఒకరు సాయం చేసుకుంటేనే బంధాలు బలపడతాయి. నీకు ఏ ప్రమాదం వచ్చినా నేను ఉన్నానని మాత్రం మర్చిపోకు అంది కుక్క. అలాగేనంటూ బదులిచ్చింది చిత్రం.